ఓం यो ब्रह्माणं विदधाति पूर्वं यो वै वेदांश्च प्रहिणोति तस्मै तं ह देवमात्मबुद्धिप्रकाशम् मुमुक्षुर्वै शरणम् अहं प्रपद्ये। योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयति अखिलशक्तिधरः स्वधाम्ना अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यम्। गिरामाहृदेवीं द्रहिणगृहिणीमगमविदो हरेः पत्नीं पद्मां हरसहचरीम् अद्रितनयां तुरीया कापि त्वं दुरधिगमनिस्सीममहिमा महामाया विश्वं भ्रमयसि परब्रह्म महिषी विश्वं भ्रमयसि परब्रह्म महिषी। శ్రీ శంకర భగవత్పాదకృత సౌందర్య లహరి అధ్యయనం. శాస్త్రం శారీరమీమాంసా దేవస్తు పరమేశ్వరః ఆచార్య శంకరాచార్య సంతు మే జన్మ జన్మని. సౌందర్య లహరి అధ్యయనంలో ద్వైత అధ్యయన భారతి అధ్యయనం 33 శ్లోకాలను ముగించుకున్నాము. ఈరోజు మంచి పర్వదినము, దేవీ నవరాత్రులలో ముఖ్యమైనటువంటి దినము. ఈనాడు 34వ శ్లోకాన్ని తెలుసుకోవడం ఒక్కటే ఈ శ్లోకం బోధన. ఏకత్వ దర్శనం. వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ది శ్లోక? ఏకత్వ దర్శన. ఇంతకుముందు శ్రీ విద్య, పంచదశాక్షరి, షోడశాక్షరి, అష్టాదశాక్షరి మంత్రాలను బోధించి ఆ మంత్రాల ద్వారా ముక్తిని, కైవల్యాన్ని, ఏకత్వాన్ని సాధించుకోవడానికి అవి తంత్రములు. స్వతంత్రం తే తంత్రం క్షితితలమవతీతరదిదం చెప్పారు. అటువంటి ఆ స్వతంత్రమైన ముక్తి సోపానమైనటువంటి ఆ తంత్రాన్ని పట్టుకొని ఏకత్వాన్ని దర్శిస్తాం. అదే ఈనాటి మంత్రం. శ్లోకమే మంత్రము, మంత్రమే శ్లోకము. ఆయన మాటలు ఒక్కొక్కటి మంత్రరాజాలు. బ్యూటిఫుల్గా ఉంటుంది వినడానికి కూడా. శరీరం త్వం శంభో శశిమిహిర వక్షోరుహయుగం త్వమాత్మవాత్మానం మన్యే తవాత్మానం మన్యే భగవతి నవాత్మానమనఘం అతశేషశేషీ ఇత్యయముభయ సాధారణతయా స్థితః సంబంధో వాం సమరసపరానందపరయోః సమరసపరానందపరయోః
ధ్యాన శ్లోకమే ఇది యాక్చువల్గా. నిధిధ్యాసన చేయవలసినటువంటి శ్లోకం. శరీరం త్వం శంభో, శంభో ఆ శివునకు, త్వం నీవు, శరీరం యు ఆర్ ద బాడీ. చూసారా, చైతన్యము శివుడైతే ఉపాధిగా కనిపిస్తున్నటువంటి శరీరము తల్లి అట. శంభో, శంభుని గారికి త్వం నీవు, శరీరం యు ఆర్ ది ఉపాధి త్రూ విచ్ హీ ఎక్స్ప్రెసెస్ హిమ్సెల్ఫ్. అతను అవ్యక్తుడు, వ్యక్తం కావాలంటే ఆయనకు ఉపాధి కావాలి, ఆ ఉపాధి నీవే. శశి మిహిర వక్షోరుహయుగం. ఏమిటిటా ఈ శరీరం? శశి చంద్రుడు, మిహిరుడు సూర్యుడు, ఈ రెండు వక్షోజములలో ఉన్నాయి. అంటే సూర్య చంద్రులు అంటే ఏమిటి? కాలము, కాలస్వరూపిణి కాళీ, మహాకాళీ నీవు శంభుని యొక్క శరీరము. అక్కడితో అయిపోయిందా ఆయన భావన? మన్యే, ఐ కాంటెంప్లేట్. నేను అనుకుంటున్నాను అంటే, తలుస్తున్నాను అంటే, ఐ కాంటెంప్లేట్ ది, నిన్ను నిత్యాసనం చేస్తున్నాను. ఏమని? భగవతి నవాత్మానమనఘం తవాత్మానం. నవాత్మానుడు, నవాత్ముడు అనేటువంటిది శివునికి పేరు, పరబ్రహ్మానికి పేరు. ఆ పరబ్రహ్మము అనఘం, పాపరహితుడు. పాపమేమిటి అక్కడ? ఏ విధమైన దోషము లేనటువంటి, అంటే నిర్మలమైనటువంటి, ఆ నిర్మలమైన ఏ మలినాలు లేని శుద్ధ సత్వమైన నవాత్ముడైనటువంటి శివునకు తవా నీవు ఆత్మానం, నీవే గదా శరీరము, నీవే గదా ఆత్మ. ఇందాక లైన్లో ఏం చెప్పారు? నీవే శరీరం అన్నారు. ఇవి ఈశ్వరుడికి నువ్వే ఆత్మ అంటున్నారు. అంటే ఏమైంది? ఆ పరమశివుడు శరీరము, అమ్మ వచ్చి ఆత్మ. ఇందాకడ పరమశివుడు ఆత్మ, శంభోహు ఆయన శరీరము అమ్మ. ఎలా చెప్పినా ఒక్కటే, ఉన్నది ఒక్కటే కదా. తవాత్మానం మన్యే, తవా నిన్ను, నవాత్మానం అనఘం ఆత్మానం మన్యే, నవాత్ముడైనటువంటి, నవాత్మకుడైనటువంటి ఆ పరతత్వానికి అనఘం అంటే ఏ విధమైన టెయింట్ లేనటువంటి, నిర్లేపము, నిరంజనము అంటాం కదా, ఏ రజస్సు కల్మషము లేనటువంటి ఆ పరబ్రహ్మమునకు తవా నీవు ఆత్మానం మన్యే, ఐ కాంటెంప్లేట్ యూ యాజ్ ది కాన్షియస్నెస్ పర్సోనిఫైడ్ ఇన్ దట్ పరమాత్మ ఇట్ సెల్ఫ్. ముందేమన్నారు? ఉపాధిగా ఉన్నావు చైతన్యానికి అన్నారు. ఇప్పుడు ఆ చైతన్యానికే నీవు ఆత్మ అంటున్నారు. అంటే ఆ చైతన్యము నీవు ఒక్కటి. అతశేషశేషీ, అతశేషశేషీతి అయం ఉభయ సాధారణతయా. అత అందువలన, పై కారణాల వలన, శేష శేషీ వివరించుకోవాలి. శేషశేషీ ఈతి అయం ఇత్యయం శేషశేషీత్యయం శేషశేషీత్యయముభయం అతశేషశేషీత్వయముభయం అతశేషశేషీ ఇత్యయ అయం ఉభయ సాధారణతయా. ఉభయ ఇరువురకు వెరీ కామన్. యు ఆర్ ద బాడీ and you are the Chaitanya. He is the body and he is the Chaitanya. It's very, very appropriate. Sadharanataya upayam. Stitah sambandho, sambandha, ఈ రిలేషన్షిప్ స్థితః, ఉనికి, నిలిచి ఉన్నది. మీరిద్దరూ సత్స్వరూపము, ఉనికి రూపము. వాం అంటే మీరురకు
సమరస పరానందపరయో. ఒకటి పరా అవుతే ఇంకొకటి పరానందము. సమరస పరానందపరయో సమరసం ఏకరసం ఏకమేవా ద్వయం. శరీరం త్వం శంభో శశిమిహిరవక్షోరుహయుగం తవాత్మానం మన్యే భగవతి నవాత్మానమనఘం. అతశేషశేషీ ఇత్యయముభయ సాధారణతయా స్థితస్తంబంధో వాం సమరసపరానందపరయో సమరసపరానందపరయో సమరసపరానందపరయో. ఆహా, పరానంద పరములను సమరసముగా మన్యే. కాంటెంప్లేట్, ఐ కాంటెంప్లేట్ పరానంద అండ్ పరా యాజ్ ఎ సమరస. అహం మన్యే. శరీరం త్వం శంభో శశిమిహిర వక్షోరుహయుగం తవ ఆత్మానం మన్యే భగవతి నవాత్మానం అనఘం. అతః శేషః శేషీ ఇతి అయం ఉభయ సాధారణతయా స్థితః సంబంధః వాం సమరస పరా ఆనందపరయో, లేకపోతే పరానంద పరయో. రెండు విధాలుగా విడ తీసుకోవచ్చు. ముందు పరా చెప్పుకొని తర్వాత ఆనందపరుడు అని చెప్పచ్చు, పరానంద అని చెప్పుకొని పరా అని వెనకాల చెప్పచ్చు. ఎలాగైనా పర్వాలేదు. మన్యే అంటున్నారు కదా, సమరసం అంటున్నారు. హే భగవతి, ఓ తల్లి, శంభోః ఆ శంభునకు, త్వం నీవు, శశిమిహిర వక్షోరుహయుగం శరీరం భవసి. అదిగో కాలాతీతమైనటువంటి ఆ శంభుడు అనే పరతత్వము వ్యక్తమైనప్పుడు నీవే ఆయన శరీరము కాలస్వరూపిణి, కాళీ కాలరూపిణిగా అయ్యావు. ఎలాగా? శశి మిహిర వక్షోరుహయుగం. వక్షోరుహములు వక్షోజములు స్తనముల జంట. అంటే ఏమిటి ఇక్కడ? సూర్యుడు చంద్రుడు పోషకులు, స్తనములు వక్షోజములు పోషణకు చిహ్నాలు. శరీరాన్ని పోషించేటటువంటిది తల్లి బ్రెస్ట్ మిల్క్ అవుతే, శశిమిహిరులు ప్రపంచమనే శరీరాన్ని పోషిస్తున్నారు. కాబట్టి చంద్రుడు సూర్యుడు అనేటటువంటి వాళ్ళు పోషకులు అనే అర్థంలో శశిమిహిర వక్షోరుహయుగం వక్షోరుహయుగం శరీరం భవసి. హే భగవతి, తవాత్మానం, తవ నీవు, ఆత్మానం అనఘం నవాత్మానం మన్యే. నవాత్మానం నవాత్ముడైనటువంటి ఆ పరబ్రహ్మమునకు, అనఘం నవాత్మానం నిరంజనమైనటువంటి ఆ పరతత్వానికి, తవా నీవు ఆత్మానం మన్యే, నీవే ఆయన యొక్క చైతన్య స్వరూపము. ఆయన చైతన్యము అనుకుంటే నీవు శరీరము, ఆయన ఒక శరీరము నవాత్మకుడు అని భావిస్తే ఆయనకు నీవు చైతన్యము. అతః అందువలన, పై కారణముల వలన, శేషః శేషీ ఇతి, శేషః శేషి అనే అయం సంబంధః ఈ సంబంధము సమరస, ఇట్ ఈస్ ఈక్వల్, పరానందపరయో. పరానంద పరానంద స్వరూపము, పరమానంద స్వరూపము, పరస్వరూపము. పరానంద పరయో ద్వితీయ 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 వచనంలో ఉంది, ద్వితీయ వచనంలో ఉంది పరయో, పరానంద పరయో. మీరూరకు, వాం మీరూరకు, ఉభయ సాధారణతయా స్థితః. చూద్దాం.
శంభో ఆనంద భైరవునకు శివునకు త్వం నీవు శశి మిహిర వక్షోరుహయుగం శశి చంద్రుడు మిహిర సూర్యుడు వక్షోరుహయుగం వక్షోజముల జంటగా గల శరీరం దేహం అవుతున్నావు. ఇందువలన దేవి శివునకు శేషము. శివుడు శేషి అవుతాడు. ఇక్కడ శేషి అంటే ప్రిన్సిపల్, శేషము అంటే సెకండరీ. ఎప్పుడైతే దేవి శేషము అని చెప్పాము, దేహము శేషము, ఆ దేహి లేక ఆత్మ శివుడు అనేటటువంటిది శేషి. హే భగవతి, ఓ దేవి, తవా ఆనంద భైరవివైన నీ యొక్క ఆత్మానం అంటే దేహమును లేకపోతే నీ ఆత్మను అనఘాదోషరహితమైన నవాత్మానం నవవ్యూహాత్ముడైనటువంటి ఆనంద భైరవుడిగా మనియే నేను కాంటెంప్లేట్ చేస్తున్నాను, నేను నిధిధ్యాసన చేస్తున్నాను, నేను తెలుసుకుంటున్నాను. అతః ఏ కారణం చేతనైతే పైన చెప్పిన కారణాల వలన పరానంద పరులకు ఐక్యమో ఆ కారణము వలన శేష అప్రధానము, శేషి ప్రధానం. ఎవరు ప్రధానము వీరిలో, ఎవరు అప్రధానము? అబ్బే, ఒకప్పుడు శివుడు శేషమవుతే అమ్మ శేషి, ఇంకొకప్పుడు శివుడు శేషి అవుతే అమ్మ శేషం. అంటే శేషశేషి ప్రధాన అప్రధానాలు మీలో లేవు. ఇది అనే అయం ఈ ప్రకారమైన సంబంధము సమరస సమరస్యంతో కూడిన పరస్పర సామాన్యముచే ఏకీభావము పొందిన పరానందపరయో పరానందపరయో ఆనంద భైరవుడు ఆనంద భైరవి అనేటటువంటి మూర్తులుగా ప్రధానంగా కలిగిన వాం మీ ఇద్దరికి, యువాం అనే అర్థం, వాం అంటే యువాం, మీ ఇద్దరికి ఉభయ సాధారణతయా మీ ఇరువురి యందు సమానముగా వర్తించుచున్నదిగా స్థిత ఉంటున్నది. అంటే పరబ్రహ్మము పరాశక్తి అని రెండు లేవు, రెండు ఒకటే. పరబ్రహ్మము శేషి అని చెప్తే పరాశక్తి శేషము, పరాశక్తి శేషి అని చెప్తే పరబ్రహ్మము శేషము. ఒకటి ప్రధానం అని చెప్తే రెండవది అప్రధానము, ఇది ప్రధానం అని చెప్తే ఇది అప్రధానం. అప్రధానం ఉంటాయా? ఉండవు. రెండు ప్రధానములే. రెండు ప్రధానాలు ఉంటాయా? ఉండవు. ఒక్కటే. హే తల్లి, ఓ భగవతి, ఆనంద భైరవుడైన శివునకు నీవు సూర్యచంద్రుడు స్తనముల జంటగా కలిగినటువంటి శరీరమవై ఉన్నావు. అంటే కాలస్వరూపిణి అయిన నీవు ఆయన యొక్క కాలాత్మకవి అని చెప్తున్నా. అయితే అమ్మా, నవవో వ్యూహాత్మకుడై పూజ్యుడైనటువంటి ఆనంద భైరవునికి, ఆనంద భైరవునే నీకు దేహముగా భావిస్తున్నాను. ఈ విధముగా మీ ఇద్దరు ఏకీభావము పొందినవారు. అందువలన నీవు శేషము, అతడు శేషి, లేక అతడు శేషము, నీవు శేషి. ఇంతకు అతడు నీవు అనేటటువంటి భేదం నాకేం కనపడటం లేదు. ఈ శేషి శేషభావ సంబంధము అత్యంత సామరస్యాన్ని కలిగి ఆనంద భైరవుడన్నా ఆనంద భైరవీ రూపమన్నా మీ ఇద్దరు శివశక్తులకు ఉభయ ఇద్దరకు సాధారణముగా ఒకటిగానే ఉన్నదని అహం మన్యే, నేను కాంటెంప్లేట్ చేస్తున్నాను, నేను తెలుసుకుంటున్నాను. అహం అనేది పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు? అహం అక్కర్లేదు. అహం అనేది లేదు అని తెలియడానికే అహంకార రాహిత్యం కోసమే ఇది చదువుకుంటాం. ఓకే, ప్రస్తుత శ్లోకంలోని విశేషాంశాలు కానివేమిటున్నాయి? అన్నీ విశేషాంశాలే. శ్రీదేవి శివునకు శరీరము. శరీరం అంటే మన శరీరంలాగా రక్త మాంసాలతో ఉన్నటువంటి శరీరం అని అనుకోకండి. దివ్య శరీరము. శ్రీదేవి శివునకు దివ్య శరీరము. ఆ దేవదేవుడు శ్రీదేవికి దివ్య శరీరము. దివ్య అంటే ప్రకాశమానమైన, ప్రకాశం అనే ధాతువులోంచి కదా వచ్చింది, ధాతువు అది కదా. అంటే ప్రకాశనే, దివ్ ప్రకాశనే. అందుకే శ్రీదేవి అన్నారు. శరీరం అనగా
వ్యక్తం అవడానికి ఒక ఉపాధి, ఉపకరణం. మరి సమష్టి శక్తి వ్యక్తం అవ్వాలి కదా. సమష్టిగా వ్యక్తం అవ్వాలి అంటే ఈశ్వరుడు, లేక హిరణ్యగర్భ బ్రహ్మ, లేకపోతే శక్తి, ఇదిగో ఆదిశక్తి, ఇదిగో లలితాంబిక, ఏదో పేరు చెప్పాలి. సాధనం ఏది వ్యక్తం అవడానికి ఉపాధి, ఉపకరణము, సాధనం. పరతత్వం వ్యక్తం అవ్వాలంటే మరి ఏ ఉపాధితో వ్యక్తమవుతుంది? పరతత్వం ప్రకృతితోనే వ్యక్తమవుతుంది. ప్రకృతి అంటే ఏమిటి? ప్రకృతే శ్రీదేవి. శ్రీదేవి శరీరమే ప్రకృతి. వ్యక్తమైన ప్రపంచానికి పరతత్వం ఉపాదానము. ద మెటీరియల్ కాజ్ ఈజ్ ద పరమాత్మ. ద మ్యాటర్ దట్ ఈస్ ఫార్మ్డ్ ఈజ్ ద ప్రకృతి, అంటే శరీరము. శ్రీదేవి యొక్క పరిణామమే సకల వ్యక్త ప్రపంచం. వ్యక్త ప్రపంచం అంటే ఏమిటి? స్థూల ప్రపంచం, సూక్ష్మ ప్రపంచము, కారణ ప్రపంచము, ఇవన్నిటితో చైతన్య సహిత ప్రపంచాలు కదా. ఈ ప్రపంచాలన్నీ ఇదే బ్రహ్మాండము, ఇదే వ్యక్త ప్రపంచము. ఈ బ్రహ్మాండానికి ఏది మూలము? కాలంలోనే ఏదైనా మార్పులు జరుగుతాయి. ప్రపంచం అంటే మార్పు చెందేది. మార్పు చెందాలి అంటే టైం ఉండాలి. ఆ కాలమే మూలము, అది ఆధారము. కనుక కాలరూప సంకేతములైనటువంటి శశి మిహిర వక్షోరుహయుగం, సూర్యచంద్రులు పోషణాత్మక శక్తులు. కనుకనే సూర్యచంద్రులను వక్షోజములతో సామ్యం చెప్పారు. ఇక్కడ ఇంతకుముందు కూడా ముఖం బిందుం కృత్వా కూచయుగమథస్తతో అంటూ నేర్చుకున్నాం. ఆ శ్లోకంలో కూడా అమ్మవారి యొక్క ముఖము బిందువని, కిందనున్నటువంటి 2 బిందువులు సూర్యచంద్రులని, ఆ సూర్యచంద్రుడు స్తనముల జంటయని అక్కడ కూడా వివర్ణించారు. అక్కడ ఇదే భావాన్ని మనం చెప్పుకున్నాం. ఇంకా ముందుకెళదాం. శివుడు విశ్వవ్యాపక చైతన్యం. శివుడే ఆత్మ అందరికీ. ప్రపంచంలో సృష్టికి మొత్తం ఆత్మ ఏమిటి? శివుడే. వ్యాపకం అనే అర్థము ఆత్మకున్నది. నిన్న చదువుకున్నాను చూశారా ఐత్రేయంలో. ఏమిటి? వ్యాపించేది, తినేది, సర్వాన్ని తెలుసుకునేది అనే శ్లోకం చదువు ఆన్సర్ చెప్పారు కదా. ఆత్మ, ఆత్మేతి, అత్తి, ఆతతే అంటూ 3 చెప్పారు. శివుడే ఆత్మ, వ్యాపకమనే అర్థం. విశ్వరూపిణి, వ్యక్తతత్వము శ్రీదేవి, అది సర్వాత్మకు శరీరము. శివుడు శుద్ధతత్వము, శ్రీదేవి శక్తితత్వము. శక్తి స్పందన శుద్ధసత్వంలో కలిగినప్పుడే సృష్టి. శుద్ధసత్వమునందు ప్రకటమైనది శక్తి. కనుక శుద్ధసత్వము ఉపాదానమైతే శక్తి ఉపాదానానికి ఆత్మ. ముందేం చెప్పాము? శివుడు చైతన్యము, శివుని యొక్క వ్యాపక రూపము, వ్యక్త రూపము, ఆత్మ అనే అర్థంలో, వ్యాపకము అనే అర్థంలో వ్యక్తమవుతే శ్రీదేవి. కాబట్టి శ్రీదేవి శరీరము, శివుడు చైతన్యం. మళ్ళీ చెప్తున్నాను, శరీరం అంటే మనలాంటి పాంచభౌతికమైనటువంటి ఈ సప్తధాతువులతో నుండి అనేక మార్పులతోనున్న శరీరముగా ఊహించకూడదు. ఈ ప్రకృతియే ఆమె శరీరము. ప్రకృతికి ఆత్మ శివుడు. ఓకే. రెండవది శ్రీదేవి శక్తి తత్వం, శివుడు శుద్ధసత్వము. శుద్ధసత్వము ప్రకటము కావాలి అంటే శక్తితత్వము తనలో శుద్ధసత్వంలో స్పందన తేవాలి. ఆ స్పందన తేవడమే అక్కడ ఆత్మతత్వము అన్నట్టు చెప్తే ఆ చైతన్యమే ఒక ఉపాదానమా అన్నట్టుగా వస్తుంది. ఈ విధముగా శివాశివులు పరస్పరము ఒక్కటే ఉన్నారు. సమరస పరానంద పరయో. వ్యక్తమైన బ్రహ్మాండము, అవ్యక్తమైన నిత్య అద్వయ స్వతంత్ర చైతన్యము 2 వేరు కావు. ఇదే కదా మాండుక్యంలో కూడా చెప్తున్నారు. ముందేం చెప్తున్నారు? వ్యక్తమైనటువంటి బ్రహ్మాండము, స్థూల ప్రపంచము, సూక్ష్మ ప్రపంచము, కారణ ప్రపంచము అనేటటువంటి ప్రపంచాలు పరమాత్మ యొక్క వ్యక్తమైన వేషరూపాలు. ఈ వేషములకు వెనకాల ఉన్నటువంటి చైతన్యము లేక తురియము ఒక్కటే. శివునకు ఆనంద భైరవుడని, శక్తికి ఆనంద భైరవి అని పేళ్ళు. పేళ్ళు అంటే పేరులు అనర్థం. ఆనంద భైరవి అని పేళ్ళు. ఓకే.
భైరవుడు సమయమతంలో నవాత్మకుడు అంటారు ఇక్కడ. అందుకే ఆయన నవాత్మానమనఘం. అనఘం ఏ విధమైనటువంటి మాలిన్యములు లేని నిర్మలమైన, నిరంజనమైన, నిర్లిప్తమైన అనే అర్థంలో అనఘం అని వాడారు. నవాత్మానమనఘం. ఏమిటి ఈ నవాత్మలు? ఈ భైరవుడు సమయమతంలో నవవ్యూహాత్మకుడు. ఆ నవవ్యూహములే నవాత్మకుడు అని చెప్తారు. ఏమిటా నవవ్యూహాలు? కాలవ్యూహము, కాలస్వరూపము, మహాకాళుడు. కులవ్యూహము, కులము అంటే వర్ణము, వర్ణం అంటే రెండు అర్థాలు. రంగులు, ప్రపంచంలో ఉన్న వివిధమైన రంగులన్నీ కూడా పరమాత్మ స్వరూపమే. లేక వివిధములైనటువంటి జాతులు, వర్ణాలను చెప్పుకున్న శివరూపమే. అంటే ఈ వర్ణము శివుడు కాదు, ఈ వర్ణము శివుడు అనేటటువంటి భేదము లేదు. సకల వర్ణములు శివరూపమే. నామవ్యూహము, సకల చరాచర నామములు. ఇదిగో ఇక్కడున్న జైన భారతిలో 30 మంది ఇక్కడ కూర్చున్నారు. ఈ 30 మంది పేర్లు శివుని పేర్లే. ఏ పేరు చెప్పినా శివుని నామమే చెప్తున్నాం. జ్ఞాన వ్యూహము, మనసుతో బుద్ధిలతో తెలిసేటటువంటి జ్ఞానమే శివస్వరూపము. ఈ సవిశేష జ్ఞానము బుద్ధి మనసుతో ఏదైతే తెలుస్తున్నదో ఇదంతా నిర్విశేష చైతన్యము తాలూకా మేనిఫెస్టేషనే కదా. చేత జ్ఞాన వ్యూహము, చిత్త వ్యూహము అంటే మనలో ఉండే స్మృతి, జ్ఞాపకం, నేననే భావము, ఇవి కూడా చైతన్యం నుంచే వస్తున్నాయి. కాబట్టి చిత్త వ్యూహము. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తస్మృతిర్జ్ఞానమపోహనంచ వేదైశ్చ సర్వైర్ అహమేవ వేద్యో వేదాంతకృత్ వేద విదేవ చాహం. సర్వస్య చాహం హృది సన్నివిష్టో, హృదయము, మనస్సు, బుద్ధి, చిత్తములోనే ఉన్నాను. స్మృతి, జ్ఞాన, అపోహ మయ్యేవా, ఇవన్నీ నావే. జ్ఞానము, మరుపు, చెరుపు, అహంకారము ఇవన్నీ సర్వస్య చాహం హృది సన్నివిష్టో. చిత్తవ్యూహం. నాదవ్యూహం, నాదం అంటే శబ్దము, శబ్దాత్మికము అంటే ప్రపంచంలో ఉన్న సకల శబ్ద స్వరూపములు కూడా ఆ పరబ్రహ్మ రూపమే. పరా పశ్యంతి మధ్యమ వైఖరి అనేటటువంటి 4 రకములైనటువంటి శబ్దాత్మిక రూపాలు కూడా ఆ నవాత్మకుని రూపములే. బిందు వ్యూహము, బిందువు అంటే ఏమిటి? సెంట్రల్ పాయింట్, కేంద్రం. ఆ కేంద్రం నుంచే మొత్తం గ్లోబు, సర్కిల్ అంతా కూడా వ్యాపించి ఉంది. బిందువు లేని సర్కిల్ని కానీ గ్లోబులు కానీ సెంటర్ లేదని మీరు ఊహించగలరా? సెంటర్ ఉంటేనే సర్కిల్ ఉంటుంది. సెంటర్ లేని సర్కిల్ ఎలా ఉంటుంది? ఉండదు. కాబట్టి బిందు వ్యూహము అంటే సర్వ ఆధారము లేక మూలాధారం. కళావ్యూహము, కళలు, పంచదశీ కళలు. ఈ పంచదశీ కళలే పంచాశత్ వర్ణమాల అని తెలుసుకున్నాం. అంటే 50 అక్షరాల రూపమైన వర్ణమాల లేక అక్షమాల. ఆ క్ష, ఆ నుంచి క్ష వరకు ఉండే మాల అక్షమాల. అదే పంచదశీ కళలు, అదే కళావ్యూహము. జీవవ్యూహం, సకల జీవరాశులలో నుండేటటువంటి ఏ చైతన్యమైతే ఉన్నదో అదే జీవతత్వము. ఆ చైతన్యము నవాత్మకుడైనటువంటి ఆ భైరవునిదే. కాలవ్యూహం, కులవ్యూహం, నామవ్యూహం, జ్ఞానవ్యూహం, చిత్తవ్యూహం, నాదవ్యూహం, బిందువ్యూహం, కళావ్యూహం అండ్ జీవవ్యూహం. ఇంత ఎందుకు? సర్వవ్యూహములు. వ్యూహం అంటే ఏమిటి? వ్యూహం అనగా ఒక ఏర్పాటు, ఒక రచన, ఒక మేనిఫెస్టేషన్. అంటే ఒక ఆకారం దాల్చడాన్ని వ్యూహము అంటే ఒక మేనిఫెస్టెడ్ ఫామ్. ఈ మేనిఫెస్టెడ్ ఫామ్స్ ఏ రూపంగా చూసినా, కాలరూపంగా చూసినా, వర్ణరూపంగా చూసినా, నామరూపంగా చూసినా, మనకున్న జ్ఞానాలను చూసినా, మనలో ఉన్నటువంటి మెమొరీ అని చూసినా, మన ఇక్కడ ఉన్నటువంటి శబ్దాలు. భైరవి కామకళా విద్యలో నవాత్మిక. శ్రీచక్రస్థ వామాదులన్నీ ఇవే. భామ, జ్యేష్ఠ, రౌద్ర,
అంబిక అనే నలుగురు శక్తులు, అధోముఖంగా ఉండేటటువంటి 4 త్రికోణాలు, సంకేతము శివచక్రము. ఇచ్ఛ, క్రియ, జ్ఞాన, శాంత, పర అనేటటువంటి 5 శక్తులు, ఊర్ధముఖంగా ఉండేటటువంటి 5 త్రికోణాలు, వీటికి సంకేతము శక్తి చక్రాలు. ఈ 9 శక్తులు నవవ్యూహాత్మికలు, నవ ఆవరణలు. శివుడు నవాత్మకుడు, శక్తి నవాత్మిక. తవాత్మానం మన్యే నవాత్మానం అనఘం అన్నారాయణ. సమరస పరానంద పరయో. ఏ దేవి పరా, ఏ ఆనంద భైరవి. పరానందుడు, పరాత్మకుడు అంటే పరాను ఆత్మగా కలిగినవాడు. పరానంద అయిన శక్తి చిద్రూపిణి, ఆనంద భైరవి, ఆనంద భైరవుడు. నవవ్యూహాత్మకుడు అని చూస్తే 9 వ్యూహాలుగా భైరవుని, ఆనంద భైరవుని వర్ణించాలి. నవాత్మికగా కామకళా విద్యలో శ్రీచక్రస్థ వామాదులతో పోల్చి చూస్తే వామ, జ్యేష్ఠ, రౌద్ర, అంబిక, ఇచ్ఛ, క్రియ, జ్ఞాన, శాంత, పర అనేటటువంటి 9 రూపాలుగా చూస్తే మొదటి 4 శివచక్రాలతో సంకేతించబడ్డాయి. 4 అధోముఖంగా ఉన్న త్రికోణాలు, 5 ఊర్ధ్వముఖంగా ఉన్న త్రికోణాలతో మిగతా 5 సంకేతించబడ్డాయి. నవ వ్యూహాత్మికలు, నవ ఆవరణలు, నేర్చుకున్న నవావరణలు. తవాత్మానం మన్యే నవాత్మానం సమరస పరానంద పరయో. తవాత్మానం మన్యే నవాత్మానమనఘం సమరస పరానంద పరయో. దేవి పరా అంటే ఆనంద భైరవి, పరానందుడు అంటే పరాత్మకుడు, అంటే పరాను ఆత్మగా కలిగినవాడు. పరానంద అయిన శక్తి చిద్రూపము. ఆనంద భైరవి, ఆనంద భైరవుడు అంటారు వీళ్ళిద్దరినీ. ఓకే, ప్రస్తుత శ్లోకంలోని శేష శేషి వివరణని చెప్పారు. ఇక్కడ ఒక క్రొత్త పదాన్ని పట్టుకొచ్చారు, శేష శేషి అని. ఏమిటా కొత్త శేష శేషిలు ఏమిటి? శేషి అంటే ప్రధానము, ఆధారము, అంగీ, దేహము, ఆత్మ, ప్రిన్సిపల్ అని అర్థం. శేషి అంటే ఇంపార్టెంట్, మోస్ట్ ప్రైమరీ, ప్రైమరీ అని అర్థం. ప్రధానము, ఆధారము, అంగి, దేహి, ఆత్మ. శేషము అంటే అప్రధానము, ఆధేయము, ఆధారము మీద ఆధారపడేది. ఏ అంగికి ఏది అంగమో అది శేషము. లేక దేహము, దేహము దేహి. దేహము దేహి అంటే ఆత్మ, దేహం అంటే ఉపాధి. శేష శేషి. 9 అనే అంకె ఉందనుకోండి, ఈ అంకెని 2తో భాగించామనుకోండి, అప్పుడు ఏమిటి వస్తుంది? 4 2 8. ఓకే, ఆ చెవిలో 4 వస్తుంది. కిందని శేషం ఏమిటి వస్తుంది? 1 వస్తుంది. అంటే ఆ 1 అనేది శేషము అంటాం కదా, అది అప్రధానం. శేష అనేటటువంటిది శేషము. శేష అంటే శేషము, అది అప్రధానము. 9 ప్రధానము, శేషి. ఎందుకు? ఈ 1 శేషము 9లోనిదే కదా, 9 కన్నా వేరు కాదు కదా. చేత శేష శేషి పదాలను జాగ్రత్తగా అర్థం చేసుకోండి. శేషి అంటే ప్రధానము, ఆధారము, అంగి, దేహి, ఆత్మ అని అర్థం. శేషము అంటే అప్రధానము, ఆధేయము, అంగము, దేహం. మొదటిది ప్రైమరీ, రెండవది సెకండరీ. ఏది 9ని 2తో భాగిస్తే వచ్చేటటువంటి శేషము ఏదైతే మిగిలిందో దాన్ని శేష లేక శేషం అంటాము. అది అప్రధానము, ఎందుకంటే అది 9లోనున్నదే కాబట్టి. 9 శేషి. ఆనంద భైరవుడు, ఆనంద భైరవి లేక పరానందుడు, వీరి ఇద్దరికీ తాదాత్మ్యం ఒక్కటే ఉండడము నిత్య సిద్ధము. 2 నవాత్మకములే. ఇప్పుడు చూపించాం కదా, నవ వ్యూహాలు, నవ విధమైనటువంటి కోణాలతో పాటు అమ్మని చూపించాం. 2 నవాత్మకములే. అయితే 2 ఉన్నాయా? ఉండవు. అలా ఉండే అవకాశం లేదు. సృష్టిగా ప్రకటమైనప్పుడు 2 అనిపిస్తాయి. అంటే చైతన్యము వేరు, ఆ పైన ఉన్నటువంటి సృష్టి లేక
ఆ అనాత్మ వేరు అనిపిస్తాయి. ఈ అనాత్మ అనేది ఆభాసాన్ని తెలిస్తే ఉన్న చైతన్యం ఒక్కటే ఉంటుంది. సృష్టి సమయంలో శివుని నుండి శక్తి వ్యక్తం అవుతుంది. అంటే సృష్టి సమయంలో శివుడు నుంచి వ్యక్తము శక్తి. మరి తిరోధానమైనప్పుడు ఈ వ్యక్తం అంతా శివునిలోకి పోతుంది. అంటే ఉన్నది ఒక్కటే, కనిపిస్తున్నప్పుడు శక్తి అని శివుడని చెప్పుకోవడము, తిరోధానమైనప్పుడు ఇక ఒక్కటే ఉన్నదని చెప్పుకోవడం. ఓకే, ప్రస్తుత శ్లోకంలోని పరానంద పరయోహ అన్న మాటను వివరించు. నవవ్యూహాత్మకో దేవ పరానంద పరాత్మక నవాత్మా భైరవో దేవో భుక్తి ముక్తి ప్రదాయక. దేవ దేవుడు నవవ్యూహాత్మక 9 వ్యూహములు కలిగినవాడు. పరానంద పరాత్మక పరానందుడు పరాత్మగా కలిగినవాడు. అంటే పరానంద పరయు. నవాత్మా భైరవో దేవో భైరవుడనే ఈ దేవుడు నవాత్మకుడు. ఈయన భుక్తి ముక్తి ప్రదాయక భుక్తి ముక్తి ప్రదాయకుడు. పరానంద పరాశక్తి చిద్రూపానంద భైరవి. పరానంద అనే పేరుతో పరాశక్తిని చెప్తారు. చిద్రూప ఈమె చిద్రూపము. ఆనంద భైరవి. తయోర్యదా తయో వారిద్దరికీ యదా ఎప్పుడైతే సామరస్యం ఒకటి అవడం, ఎప్పుడు ఒకటిగానే ఉన్నారు. జగత్తు ఉత్పత్తి అవ్వాలంటే సామరస్యం. జగదుత్పద్యతే తదా అప్పుడు ఆ జగత్తు ఉత్పత్తి అవుతుంది. ఆనంద భైరవుల సామరస్యమే జగత్ అని తెలుసుకో. నవవ్యూహాత్మకో దేవ పరానంద పరాత్మక నవాత్మా భైరవో దేవో భుక్తి ముక్తి ప్రదాయక. పరానంద పరాశక్తి చిద్రూపానంద భైరవి తయోర్యదా సామరస్యం జగదుత్పద్యతే తదా. ఆనంద భైరవుల సామరస్యమే జగత్. పరానంద పరయో అంటే ఆనంద భైరవుడు, ఆనంద భైరవి. ఇక్కడ ఏం రాశారు గురువు గారు? ఉభయ సాధారణతయా స్థిత సంబంధో వాం మీకు సమరస పరానంద పరయో. మీ ఇద్దరి యొక్క ఈ సంబంధము ఉభయ సాధారణము. అంటే శేషశేషి సంబంధము ఇరువురకును సమానము. ఓకే, శేషశేషి మరికొంచెం వివరణ. సృష్టిలోని శ్రీదేవి, సృష్టిగా చూస్తే శ్రీదేవి ప్రధానం. ఎందుకు కనిపిస్తోందిగా, అదంతా శ్రీదేవి. శివుడు దానిలో అంతర్లీనమైనటువంటి ఆత్మ, శేషం, అందులోనున్నటువంటి ఆత్మ, అవ్యక్తంగా ఉన్నటువంటి చైతన్యం. ఇప్పుడు నేనున్నాను, నాలోనున్న చైతన్యము బయటకు గోచరించటం లేదు కదా. బయటకు గోచరిస్తున్నది ఈ దేవీ రూపమైనటువంటి ఈ సృష్టి రూపము. అందులోపల నుండే చైతన్యము, శేషము శివుడు. ఓకే, సృష్టికి ముందు, మహాసంహారం తరువాత అప్పుడేముంటున్నది? ఒక్క అవ్యక్తమే ఉన్నది. అంటే శివుడే శేషి, శివుడు ముఖ్యము. శక్తి ఆ శివునిలోనే దాగి ఉన్నది. ఆ శివునిలోనిదే శక్తి శేషం. అంటే భగవత్పాదుల వారి మనస్సు ఏంటంటే, భావము వ్యక్తమైనప్పుడు ఈ సృష్టి అంతా ప్రధానంగా కనిపిస్తుంది. అందుకే ప్రకృతిని ప్రధానము అని అంటాం. ఆ అంతర్యామి లేక లోపల ఉన్నటువంటి చైతన్యము శేషమవుతుంది. ఎప్పుడైతే సృష్టికి ముందు, మహాసంహారం తరువాత శివుడే ముఖ్యము, శేషి. శక్తి శివునిలోనిదే శేషము. శేషశేషి సంబంధము ఉభయము. అతః శేషశేషి ఇది అయం ఉభయ సాధారణతయా స్థితః. శివశక్తులు ఒకరు శరీరమైతే ఒకరు ఆత్మ, ఒకరు ఉపాధి అయితే ఒకరు చైతన్యము. ఇద్దరూ శేషి అవుతారు, ఇద్దరూ శేషమవుతారు. అంటే ఇద్దరు లేరు అని అర్థం. ఒకరిద్దరు ఉన్నారండి,
ఇద్దరు ఇదవుతారు, ఇద్దరు అదవుతారు అంటే ఇద్దరు లేరు, ఒకరే ఉన్నారని అర్థం. అంటే రెండు లేవు, ఒకటే తత్వము. కోణం బట్టి ఉంటుంది. వ్యక్త కోణంలో చూస్తే శ్రీదేవి శేషి, శివుడు శేషం. అవ్యక్త కోణంలో చూస్తే శివుడు శేషి, శక్తి శేషం. శేషి ప్రిన్సిపల్ ఫ్యాక్టర్, శేష సెకండరీ ఫ్యాక్టర్. ఇప్పుడు ఆలోచించండి, శేషశేషి అనేదానిని ప్రస్తుత శ్లోకంలోని భగవతి అని వాడారు. భగవతి అంటే ఏమిటో తెలుసుకోవాలి. హే భగవతి, సంబుద్ధి. సంబుద్ధి అంటే సంబోధన ప్రథమా విభక్తి, అడ్రస్సింగ్ అంటాం కదా, పిలుపు. భగము కలది అంటే భగవతి. భగం అంటే ఏమిటండి? భగ, భగము గలది. ఉత్పత్తించ వినాశంచ భూతానాం గతిం గతి, భూతానాం అగతిం గతిం. ఉత్పత్తించ వినాశంచ భూతానాం అగతిం గతిం, వేత్తి విద్యాం అవిద్యాంచ, వేత్తి విద్యాం అవిద్యాంచ. స వాచ్యో భగవానితి. సహా అటువంటి తత్వము వాచ్యో భగవానితి, భగవంతుడు, భగవతి అని చెప్పబడుతుంది. ఏమిటది? ఉత్పత్తి వినాశము తెలిసి ఉండాలి. భూతముల యొక్క ఆగతి గతి. ఆగతి అంటే రాక, గతి అంటే పోక. భూతముల యొక్క రాకపోకలు తెలిసి ఉండాలి. ఈ సృష్టి యొక్క ఉత్పత్తి వినాశాలు తెలిసి ఉండాలి. విద్య అవిద్యలను తెలిసి ఉండాలి. వేతి విద్యాం అవిద్యాంచ స వాచ్యో భగవాన్ ఇతి. అటువంటి తత్వాన్ని భగవంతుడు అంటారు. అంత మంచిది. ఏమిటి అర్థమైందండి? అంటే ఒక ఆయన ఉన్నారండి, పెద్ద ఆయన, ఆయనకి అన్ని ఉత్పత్తి అవడం తెలిసిందండి, ఆయన వినాశం అవడం కూడా తెలిసిందండి, భూతాలు లోపలికి రావడం తెలిసిందండి ప్రపంచంలోకి, ప్రపంచంలోంచి బయటకు వెళ్ళిపోవడం తెలిసిందండి, ఆయనకి అవిద్య విద్య రెండూ తెలిసేయండి, అతడు భగవంతుడు అండి. అదే అర్థం. అంటే ఉత్పత్తి వినాశములను రెండూ తెలిసిన తత్వము అంటే ఉత్పత్తి కన్నా ముందు ఉన్నది, వినాశము కన్నా తరువాత ఉన్నది. అంటే ఉత్పత్తి వినాశములు లేనిది. భూతానాం ఆగతిం గతిం. ఆగతిం పుట్టుక, గతిం మరణము. మరణ ధర్మాలను రెండూ తెలిసినది అంటే పుట్టుక చావు రెండూ తెలిసినది అంటే దానికి అతిరిక్తమైనది, వ్యతీతమైనది. ఇంకా విద్యాం అవిద్యాంచ వేత్తి. విద్యా జ్ఞానము, అవిద్య అజ్ఞానము. విద్యా విద్యలను అంటే జ్ఞానాజ్ఞానములకు అతీతమైనది. అంటే జ్ఞానము ఆయన స్వరూపమే, అజ్ఞానము ఆయన స్వరూపమే. అటువంటి దానిని సవాచ్యో భగవాన్ ఇతి. అటువంటి ఆయన భవంతుడు కాదు, భగవంతుడు. భగవంతుడు లేక భగవతి. భగవతి అనగా నవయోన్యాత్మకము అని కూడా అర్థం ఉన్నది. భగవతి భగవంతుడు అంటే నవయోన్యాత్మకము, 9 సోర్సెస్ ఆఫ్ ఆరిజిన్. చూసాం కదా ఇందాక, నవవ్యూహాత్మకుడని, నవచక్రాత్మికంగాను, నవాత్మికంగాను చూశాం కదా. సాధారణంగా భగవంతుడు అంటే అందరం మనం కోట్ చేసే శ్లోకము ఐశ్వర్యస్య సమగ్రస్య సమగ్రియ వీర్యస్య యశస క్రియ జ్ఞాన వైరాగ్యయోశ్చైవ క్షణాం భగయితీరిత. దీని అర్థం ఏమిటండి? ఒక ఆయన ఉన్నారండి, లేక ఒక ఆమె పెద్ద ఉంది, పెద్ద బొట్టు పెట్టుకుంటుంది, ఎర్ర చీర, ఇంత పొడుగు కురులు, ఆమె సకల ఐశ్వర్యాలు ఆవిడ దగ్గర ఉన్నాయండి, సమగ్రమైనదండి, సకల వీర్యస్వరూపం అండి, కీర్తి స్వరూపం అండి, శ్రియం అన్ని సంపదలు ఆవిడేనండి, జ్ఞానము వైరాగ్యము ఆవిడ దగ్గర ఉన్నాయండి, ఆవిడండి భగవతి. ఏమన్నా బాగుందా? ఇవన్నీ ఏమిటండి? ఐశ్వర్యము, సమగ్రియము, వీర్యము, యశస్సు, శ్రియము, జ్ఞానము, వైరాగ్యము అనేవి మేనిఫెస్టేషన్స్. ఇవన్నీ ఎవరిలో ఉన్నాయో అదే భగవంతుడు. అంటే ఈ మేనిఫెస్టెడ్ వరల్డే భగవంతుడు.
అని చెప్పడం తప్ప భగవంతుడు అనే ఒక మనిషికి 6 లక్షణాలు ఉంటాయి, ఈ 6 లక్షణాలు ఉంటే భగవంతుడు, ఈ 6 లక్షణాలు లేకపోతే భగవంతుడు కాదు, అలా చెప్పకూడదు. దట్స్ నాట్ ద వే ఆఫ్ అండర్స్టాండింగ్ దీస్ శ్లోకాస్. ఓకే. ఉత్పత్తించ వినాశంచ భూతానాం ఆగతిం గతిం వేత్తి విద్యాం అవిద్యాంచ సవాచ్యో భగవానితి ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశస్శ్రియః జ్ఞాన వైరాగ్యయోశ్చైవ షణ్ణాం భగ ఇతిరిత. సర్వ ఐశ్వర్యములు, సర్వ సమగ్రమైన సంపదలు, వీర్యము, యశస్సు, శ్రియము, జ్ఞానము, వైరాగ్యము అన్నీ కూడా ఆ పరాశక్తి లేక పరబ్రహ్మము యొక్క వ్యక్త రూపములే. హే భగవతి అని సంబోధించారు. భా అంటే వెలుగు, అంటే ప్రకాశము, అంటే వ్యక్తమవడం. ఏదైనా ప్రకాశించింది అంటే వ్యక్తమైనది, అంటే సృష్టి స్థితి. గా అంటే గమనం, వెళ్ళిపోవడము, తిరోధానము, మహాసంహారం. భగ అనే శబ్దంలో సృష్టి స్థితి లయాలకు ఆధారభూతమైన తత్వము అని అర్థం. ఈ ఇరువురి సంబంధములు సృష్టి ప్రళయాలుగా తారుమారవుతున్నాయి. సృష్టిగా చూస్తే ఇది శేషి, ఆయన శేష. లయంగా చూస్తే ఈమె శేష, ఆయన శేషి. ప్రకృతి పురుషులు. భగవద్గీత ఏమంటుంది? ప్రకృతిం పురుషం చైవ విధ్యనాది ఉభావపి. ప్రకృతిం పురుషం చయేవ. ప్రకృతి పురుషుడు రెండు కూడా విధి తెలుసుకో, అనాది, రెండిటికీ ఆది లేదు, అంటే అంతమూ లేదు. ఉభావపి అంటు, ఇది గీతా శ్లోకం. ఇంకా ఈ సూర్యచంద్రులను ఏ విధంగా ఉత్ప్రేక్షిస్తూ ఉంటారు అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. సూర్యచంద్రౌ స్తనౌ దేవ్యా తావేవా నయనౌ స్మృతౌ ఉభౌ తాటంకయుగళం ఇత్యేషా వైదికీ శృతి. సూర్యచంద్రౌ, సూర్యచంద్రుడు, సూర్యచంద్రౌ అంటే ద్వివచనం. స్తనౌ దేవ్యాహ్, అదిగో ఆ శ్రీదేవికి స్తనముల జంట. తావేవా, తావేవౌ అవే. నయనౌ కళ్ళుని కూడా చెప్తారు. సూర్యుడొక కన్ను, చంద్రుడొక కన్ను. స్మృతౌ ఉభౌ ఆ రెండు. తాటంకయుగళం రెండు చెవిదుద్దులు అని కూడా చెప్తారు. ఇత్యేషా వైదికీ శృతి. వేదములో చాలా చోట్ల సూర్యచంద్రులను స్తనద్వయముగాను, చక్షుద్వయముగాను, తాటంక యుగళముగాను వర్ణిస్తారు. ఈ స్తనములు అనేటటువంటివి మాతృస్తన్యము, పోషకాహారము, పోషకమునకు, పోషకత్వానికి చిహ్నము. సూర్యచంద్రులు పోషక స్వరూపులు. ఎందుకు? సూర్యుని వలననే సకల జీవరాశులు జీవిస్తున్నాయి, ఆహారం తింటున్నాయి, బతుకుతున్నాయి. చంద్రుడు ఓషధి. అహం వైశ్వానరో భూత్వా అని చెప్పిన వెంటనే గామావిశ్య చ భూతాని ధారయామ్యహమోజస పూష్ణామి చౌషధీం సర్వ సోమో భూత్వా రసాత్మక. భగవద్గీత చెప్తుంది. ఇది తెలుసుకుందాం. ఇంకా జరుగుచున్న విషయాలను తెలియడం మన మేధాశక్తి. అంటే ఏదైనా జరిగినది జ్ఞాపకం ఉండొచ్చు, జరుగుతున్నది తెలియవచ్చు. కానీ 3 కాలముల జ్ఞానము దైవత్వం. అదే భగవంతుడు అన్నాడు కదా, తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. 4వ అధ్యాయంలో 5వ శ్లోకం. తాని బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున. మే తవ బహూని జన్మాని వ్యతీతాని, చాలా జన్మలైపోయి. తాని వాటిని, అహం నేను, వేద సర్వాణి అవన్నీ నాకు తెలుసు. ఎందుకు? ఉత్పత్తికి వినాశానికి, రావడానికి పోవడానికి అతీతంగా ఉన్న తత్వం కాబట్టి. తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతపత్వం. నీవు నా వేత్త, తెలియలేవు. ఎందుకు? నువ్వు దీనికి కిందనున్నావు కాబట్టి. అంటే
ఉత్పత్తి వినాశాల కంటే లోపల ఉన్నావు, కాలం లోపల ఉన్నావు. నీవు ప్రకృతిగా ఉద్భవించడానికి, ప్రకృతి లయమవడానికి లోపల ఉన్నావు కాబట్టి నీకు తెలియవు. ఎట్టి జ్ఞానం కలిగినటువంటి తత్వానికి భైరవ లేక భైరవి అంటే భైరవ అనే శబ్దమునకు భయంకరమైన, భీతి గొలుపుచున్న, వెరీ ఫెరోషియస్ అనే అర్థం ఉన్న తత్వార్థం తీసుకుంటే భైరవ భైరవి అంటే త్రికాల వేద్యమైనటువంటి తత్వము, మూడు కాలములకు అతీతమై మూడు కాలములను తెలుసుకునే తత్వాన్ని భైరవ లేక భైరవి అంటారు. అందుకే వీరిని కాలభైరవుడు, కాలభైరవి అంటూ వ్యవహరిస్తాం. అది సహస్రనామంలో కూడా కాలభైరవ పూజిత, మార్తాండ భైరవారాధ్య అంటూ లలితా సహస్రంలో వచ్చింది. అలాగే ఈ రెండు సూర్యచంద్రులను తపన ఉడుపమండల తాటంక యుగళీభూత, తాటంకములు చెవిదిద్దులు, తాటంక యుగళీభూత చెవిదిద్దులయ్యాయి. ఏమిటి? తపనుడు సూర్యుడు, ఉడుపమండలము చంద్రుడు. తపనోడుపమండల తాటంక యుగళీభూత, తపనోడుపమండల కాలభైరవ పూజిత, మార్తాండ భైరవారాధ్య. ఇంకొక విధంగా తాత్వికంగా చూస్తే సూర్యచంద్రులు వెలుగు, అంధకారాన్ని తొలగిస్తారు, అవిద్య వినాశనాన్ని కలిగిస్తారు. ఇక్కడ సూర్యచంద్రుడు అని చెప్పడం వలన అమ్మ యొక్క ఆరాధన అవిద్యా నాశకము అంటూ తెలుస్తుంది. విశ్వసృష్టి ఒక క్రీడాత్మకం, ఇట్ ఈస్ ఎ స్పోర్ట్. ఈ స్పోర్ట్ని ఎంజాయ్ చేసేది ఎవరు? అదిగో ఆనంద భైరవి లేక ఆనంద భైరవుడు. అందుకే వాళ్ళను ఆనంద అనే శబ్దంతో పిలుస్తూ ఉంటాం. ఇక్కడితో ఈనాటి అధ్యయనము ముగిసినది. ఒక్కసారి మళ్ళీ శ్లోకాన్ని పరామర్శించి ముగించుకుందాం. శరీరం త్వం శంభో శశిమిహిరవక్షోరుహయుగం, శంభో శరీరం త్వం శశిమిహిర వక్షోరుహయుగం, తవాత్మానం మన్యే భగవతి నవాత్మానమనఘం, నవాత్మానం మనఘం ఆత్మానం తవ మన్యే భగవతి. అతః శేషశేషీ ఇతి అయం ఉభయ సాధారణతయా, అతః శేషశేషీత్యయముభయ సాధారణతయా స్థితః సంబంధో వాం సమరసపరానందపరయో, స్థితః సంబంధో వాం సమరసపరానందపరయో, సమరసపరానందపరయో. నవాత్మానం మనఘం తవాత్మానం మన్యే, తవ ఆత్మానం మన్యే, నీవేనా ఆత్మస్వరూపమని మన్యే. ఎవరు ఈ నీవు? సమరస పరానంద పరయో, సమరసమైనటువంటి పరానంద పరరూపములైన మీ ఇద్దరును ఆత్మానం మన్యే, నా ఆత్మగా ధ్యానిస్తున్నాను, నిధిధ్యాసన చేస్తున్నాను. అహం బ్రహ్మాస్మి, అహం ఆత్మాస్మి, అయం ఆత్మా బ్రహ్మ, అహమస్మి అనే బోధనయే ఇక్కడ ఉన్నది. మరోసారి చదువుతాను, జాగ్రత్తగా వినండి. శరీరం త్వం శంభో శశిమిహిరవక్షోరుహయుగం, తవాత్మానం మన్యే భగవతి నవాత్మానమనఘం, అతః శేషశేషీతి అయముభయ సాధారణతయా స్థితః సంబంధో వాం సమరసపరానందపరయో, స్థితః సంబంధో వాం సమరసపరానందపరయో. కరెక్ట్గా అర్ధనారీశ్వర రూపము ఇక్కడ ఏకత్వాన్ని సూచిస్తున్నటువంటి రూపం ఎదురుగా ఉన్నది. బాగున్నది. రూపముగా చూచిన, రూపరహితంగా చూచిన తత్వము ఒక్కటే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో నమో గురుభ్యః
సర్వోపప్లవరహిత సర్వోపప్లవరహిత ప్రజ్ఞానగణ ప్రత్యగర్థ బ్రహ్మైవాహమస్మి సోహమస్మి తవాత్మానం మన్యే సమరసపరానందపరయో సమరసపరానందపరయో ఆత్మానం మన్యే.